శ్రీవల్లిని కిడ్నాప్ చేసిన మీనన్, జేడీ ప్లాన్ ద్వారా కావాలనే కిడ్నాప్ అయిన రమ్య ద్వారా మీనన్ని కనిపెట్టి అరెస్ట్ చేసిన జేడీ కేడీ. అసలు ఏం జరగబోతుంది అనేది పూర్తి వీడియో చూసేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. చూస్తున్నారే తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఈరోజు 1000 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేసేయండి ప్లీజ్. తాయారు ఎప్పుడు ఫంక్షన్ దగ్గరికి వస్తుందా, ఎప్పుడు కావ్య గారి అవార్డు ఫంక్షన్ ఆపుతుందా అని చెప్పేసి వైజయంతి, నిషిక తాయారు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఇంకొక వైపు ఇక కావ్య గారి అవార్డు ఫంక్షన్ స్టార్ట్ అయ్యి మంచిగా కొనసాగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడికి తాయారు వస్తుంది. వచ్చి గొడవ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు జగదాత్రి ఆ తాయారుకి మంచి బుద్ధి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేలా చేస్తుంది. ఇక కావ్య గారి అవార్డు ఫంక్షన్ చాలా గొప్పగా, గ్రాండ్గా, సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవుతుంది. జగదాత్రి చాలా హ్యాపీగా ఉంటుంది. ఇక ఆ అవార్డు కూడా కౌశికి చేతుల మీదుగా అందుకోవడం జగదాత్రికి ఇంకా సంతోషంగా ఉంటుంది. ఇక నిషిక, వైజయంతి గురించి చెప్పనక్కర్లేదు. వాళ్ళకి ఎక్కడ్లేని బాధ, కోపం వచ్చేస్తూ ఉంటుంది. కానీ ఏం చెయ్యలేని పరిస్థితి. ఇక ఫంక్షన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత జగదాత్రి వాళ్ళు అందరూ ఇంటికి వెళ్ళడానికి కారు ఎక్కబోతూ ఉంటారు. ఇక ఇంకొక వైపు వైజయంతి శ్రీవల్లి ఎక్కడుందని చెప్పేసి లొకేషన్ మీనన్కి పంపించుంటుంది. ఇక మీనన్ వాళ్ళ మనుషులకి చెప్పి ఆ లొకేషన్కి పంపిస్తాడు. వాళ్ళు శ్రీవల్లిని కిడ్నాప్ చేయడానికి ఆల్రెడీ ఎదురు చూస్తూ ఉంటారు. శ్రీవల్లి కారులో ఎక్కబోతూ ఉండగా ఇంతలో ఆ మీనన్ మనుషులు వెనకాల నుంచి వచ్చి శ్రీవల్లి మొహానికి ఇక చేతులు అడ్డం పెట్టి శ్రీవల్లిని లాక్కొని వ్యాన్లో ఎక్కించుకొని వెళ్ళిపోతారు. ఇక జగదాత్రి, కేదార్లు అది చూసి షాక్ అయిపోతారు. కేదార్ కాపాడడానికి ఆ వ్యాన్ వెనకాల పరిగెట్టడానికి ట్రై చేస్తాడు. కానీ అప్పటికే ఆ వ్యాన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అలా ఆ మీనన్ మనుషులు శ్రీవల్లిని ఎత్తుకొని వెళ్ళిపోతారు. ఇక అది చూసిన వైజయంతి, అమ్మయ్య, ఈ శ్రీవల్లి పీడ నాకు విరగడైపోయింది అని చెప్పేసి తనతో తానే సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక జగదాత్రి, కేదార్లు, కౌశికి అందరూ చాలా షాక్ అయిపోతూ కంగారు పడిపోతూ ఉంటారు. ఇక ఇంతలో జగదాత్రి వాళ్ళు ఇంటికి వెళ్తారు. ఇంకొక వైపు మీనన్ శ్రీవల్లిని కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి, ఎందుకలా గింజుకుంటున్నావు, నిన్నెవరో వచ్చి కాపాడతారనుకుంటున్నావా, అది అస్సలు జరగదు, నిన్ను చంపడం ఖాయం, ఈరోజు నీ చావు నా చేతిలోనే మూడింది, ఎవరో అమ్మాయిని కిడ్నాప్ చేస్తే నీకేంటంత నొప్పి, ఇప్పుడు ఆ నొప్పేంటో నీకు కూడా తెలియాలి కదా, ఇప్పుడు నీ చావుని ఎవరు అడ్డుకుంటారో నేను చూస్తాను, చావడానికి సిద్ధమవ్వు అని చెప్పేసి ఇక శ్రీవల్లిని అక్కడి నుంచి తీసుకువెళ్ళి మిగతా కిడ్నాప్ చేసిన వాళ్ళతో పాటు పడేస్తారు. శ్రీవల్లి చాలా భయపడిపోతూ ఉంటుంది. కౌశికి శ్రీవల్లి గురించి బాధపడిపోతూ ఉంటుంది. కానీ వైజయంతి, ఇక నిషిక మనసులో, మొహంలో ఏమాత్రం బాధ కనిపించదు. ఇక ఇంతలో సుధాకరుండి, అమ్మ, శ్రీవల్లిని వాళ్ళు ఎత్తుకెళ్ళి ఏం చేస్తారో ఏంటో, అయినా శ్రీవల్లిని కిడ్నాప్ చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది, మనం వెంటనే పోలీస్ కేసు పెట్టాలి అని చెప్పేసి కౌశికి, సుధాకర్ అంటారు. అప్పుడు ఇక జగదాత్రి, అవును మామయ్య, మనం అలా కేసు పెట్టాల్సిందే అని చెప్పేసి అనడంతో ఇక కౌశికి ఉండి, సరే నేను వెళ్ళి జేడీ కేడీ వాళ్ళకి చెప్పేసి వస్తాను, అక్కడే కేసు కూడా పెట్టేసి వస్తాను అని చెప్పేసి ఇక కౌశికి ఫ్రెష్ అవుతూ ఉంటుంది జేడీ కేడీ వాళ్ళని వెళ్ళి కలవడానికి. ఇక జగదాత్రి, కేదార్ అక్కడి నుంచి ఆఫీస్ దగ్గరికి వెళ్తారు. ఇక జేడీ కేడీ రమ్య దగ్గరికి వెళ్ళి వాళ్ళు కనిపెట్టమన్న ప్రూఫ్స్ని అడుగుతారు. అప్పుడు ఇక రమ్య ఉండి, మేడం, అంతా చెక్ చేసాం, వాళ్ళు కిడ్నాప్ చేసిన ఏ ఏరియాలోనూ సీసీ కెమెరాలు లేవు, వాళ్ళు సీసీ కెమెరా లేని ఏరియా చూసే పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు అని చెప్పేసి ఇక డీటెయిల్గా చెప్తుంది. ఇక ఈ వ్యాన్ అంటారా, ఇది చాలా చెక్ పోస్టులు దాటింది, వీళ్ళ ఫేస్లో ఒక్క చెక్ పోస్ట్ దగ్గరే క్యాప్చర్ అయ్యాయి, ఇదిగోండి మేడం అని చెప్పేసి ఆ మీనన్ మనుషుల ఫోటోని జేడీ కేడీకి చూపిస్తుంది.
ఇక అప్పుడు జేడీకేడి ఆ కేసుని ఎలా సాల్వ్ చేయాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఇంతలో అక్కడికి కౌశికి వస్తుంది. ఇక జేడీకేడి మాస్కులు ఆల్రెడీ పెట్టేసుకుంటారు కౌశికి రావడం చూసి. ఇక జేడీకేడి అక్కడ ఉండగా కౌశికి అక్కడికి వచ్చి హలో జేడి అని చెప్పేసి పలకరిస్తుంది. ఇక అప్పుడు జేడి నమస్తే మేడం అని చెప్పేసనడంతో అప్పుడిక కౌశికి ఉండి నేను మీ దగ్గరికి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను అని చెప్పేసి చెప్తుంది. ఇక అప్పుడు అదంతా జగదాత్రికి తెలిసే ఉంటుంది. కానీ ఇక కౌశికి అనుమానం రాకుండా జేడి దేని గురించి ఏం జరిగింది అని చెప్పేసి కౌశికిని అడుగుతుంది. అప్పుడిక కౌశికి మా ఇంట్లో ఉండే మా మనిషిని కిడ్నాప్ చేశారు, తన పేరు శ్రీవల్లి, తన ఫోటో ఇది అని చెప్పేసి శ్రీవల్లి ఫోటో డీటెయిల్స్ ఇస్తుంది. ఇంతకు ముందు జరిగింది మొత్తం కూడా ఇక జేడీతో చెప్తుంది. తను ఆ కిడ్నాప్ చేసిన కార్ ఫోటో తీసుకొని ఉండుంటుంది కదా, అది కూడా జేడీకి ఇస్తుంది. ఇక జేడీ ఉండి ఓకే మేడం, సిటీలో చాలా మంది పిల్లల్ని ఇలా కిడ్నాప్ చేస్తున్నారు, దాని వెనక ఎవరున్నారో మేము అదే కనిపెట్టే ప్రయత్నంలో ఉన్నాము, తప్పకుండా మా ప్రయత్నం మేము చేసి శ్రీవల్లిని కాపాడడానికి ట్రై చేస్తాము అని చెప్పేసి చెప్తుంది. అప్పుడిక కౌశికి ఉండి ప్లీజ్ జేడీ ఎలాగైనా శ్రీవల్లిని ప్రాణాలతో మాకు అప్పగించాలి, నీ మీద ఆ నమ్మకం నాకుంది అని చెప్పేసి చెప్పి ఇక అక్కడి నుంచి కేసు పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇక జేడి కేడి వాళ్ళ టీంలో ఉన్న వాళ్ళని పిలిచి ఇక మాట్లాడుతూ ఉంటారు. ఇదంతా జేడి అవయవాల ట్రాన్స్పోర్ట్ గురించే చేస్తున్నాడు. ఇప్పుడు 18 ఏళ్ల వయసులో ఉన్న వాళ్ళని కిడ్నాప్ చేస్తున్నాడంటే వాళ్ళ అవయవాల కోసమే కిడ్నాప్ చేస్తున్నాడు. ఇప్పటికే తన దగ్గర 15 మందికి పైన ఉన్నారు, వాళ్ళని మనం ఎలాగైనా కాపాడాలి. ఈ కిడ్నాప్ల వెనకాల ఉన్నది మీననే అని మనకు తెలిసిపోయింది కాబట్టి ఆ మీనన్ అతి త్వరలో ఇది ముగించే అవకాశం ఉంది. వాళ్ళందరినీ చంపేసి వాళ్ళ అవయవాలని ఒకేసారి తీసేసే అవకాశం ఉంది. అందుకే మనం చాలా త్వరగా ఆ మీనన్ని పట్టుకోవాలి. ఆ మీనన్కి ఇంకా కొంతమంది అవసరం ఉన్నట్టుంది, అందుకే ఇంకా కిడ్నాప్లు జరుగుతూనే ఉన్నాయి. మనం ఈ కేసులోకి దిగామని తెలిసినా కూడా మీనన్ ఇంకా కిడ్నాప్లు చేస్తున్నాడంటే అతను అక్కడ ఎంతో కొంతమందికి సుఫారీ తీసుకుని ఉండుంటాడు. అతను తీసుకున్న కాంట్రాక్ట్కి సరిపోయే పిల్లలు దొరకలేదు కాబట్టే ఇంకా కిడ్నాప్లు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు మనం ఆ మీనన్ని కనిపెట్టాలంటే ఒకే దారుంది అని చెప్పేసి అంటుంది. అప్పుడిక జేడి అలా అనగానే కేడి ఉండి ఏంటా ప్లాన్ జేడి అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడిక జేడి ఉండి ప్లాన్ అంటూ ఏంటంటే మనలోనే ఒకరం కావాలని కిడ్నాప్ అవ్వాలి, అవుతేనే అక్కడ ఏం జరుగుతుంది అన్న ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోగలం, అసలు ఆ మీనన్ ఎక్కడ దాచుంచాడు వాళ్ళని అన్న విషయం కూడా తెలుసుకోగలం అని చెప్పేసనడంతో ఇక అప్పుడు కేడి ఉండి ఇప్పుడు నన్ను వెళ్ళమంటావా అని చెప్పేసి అంటాడు. అప్పుడు జేడి ఉండి లేదు కేడి, మన ఇద్దరిలో ఎవరం కిడ్నాప్ అయినా కూడా ఆ మీనన్ కనిపెట్టేస్తాడు, మన లోపల ఎవరో ఒకరు కిడ్నాప్ అవ్వాలి, అది కూడా రమ్య వెళ్తే బాగుంటుందేమో అని నాకు అనిపిస్తుంది, రమ్య అయితే దీన్ని ఈజీగా మేనేజ్ చేస్తుంది అని చెప్పేసనడంతో అప్పుడు కేడి ఉండి కానీ జేడి రమ్య మనతో పాటు ఉన్నప్పుడు ఆ మీనన్ చాలాసార్లు చూశాడు కదా అని చెప్పేసనడంతో అప్పుడు ఇక జేడి ఉండి అలా ఏం జరగదు, ఇప్పుడు రమ్య నార్మల్ డ్రెస్లో ఉంటుంది అని చెప్పేసి అందరు అమ్మాయిలాగే సింపుల్గా రెడీ అవుతుంది, అప్పుడు కనిపెట్టడం కష్టంగానే ఉంటుంది అని చెప్పేసనడంతో అప్పుడు కేడి ఉండి సరే అయితే మన ప్లాన్ని ఎలా వర్కౌట్ చేద్దాం అని చెప్పేసి అంటూ ఉంటాడు. అప్పుడు ఇక జేడి ఉండి ప్లాన్ అంటూ ఏం లేదు, ఇప్పుడు సీసీ కెమెరాలు లేని ప్లేస్లో వాళ్ళు ఎక్కువగా పిల్లల్ని కిడ్నాప్ చేస్తున్నారు కదా, వాళ్ళు ఇప్పుడు సిటీలో మాత్రం కిడ్నాప్ చెయ్యట్లేదు, ఈ మారుమూలల్లోనే కిడ్నాప్ చేస్తున్నారు, అక్కడే ఇక రమ్య ఎక్కడో ఒక చోట అనుమానం ఉన్న ప్లేస్లో నిలబడి ఉంటే చాలు వాళ్ళు కిడ్నాప్ చేస్తారు, మనకు కావాల్సిన ఎక్విప్మెంట్స్ అన్నీ రమ్యకి పెట్టి పంపించాలి, అవన్నీ ముందు సిద్ధం చేసి పెట్టాలి అని చెప్పేసనడంతో అప్పుడు కేడి అలాగే అయితే అక్కడ విజువల్స్ని క్యాప్చర్ చేసే చిన్న
చిన్న సీసీ కెమెరా, ఇంకొకటి ఏంటంటే వాయిస్ రికార్డర్ కూడా రమ్యకి ఇవ్వాలి, లొకేషన్ ట్రాకర్ పెడితే సరిపోతుందిక అని చెప్పేసి అనడంతో అప్పుడు జేడి ఉండి ఎగ్జాక్ట్ కేడి అదే చెయ్యాలి మనం ఇప్పుడు అని చెప్పేసి ఇక రమ్య నార్మల్గా అందరూ ఎలా ఉంటారో అమ్మాయిలు అలా రెడీ అవుతుంది. ఇక రమ్యకి కావాల్సినవన్నీ వాళ్ళు జేడి కేడి ఏర్పాటు చేసి ఇచ్చేస్తారు. ఇక జేడి ఒకసారి టెస్ట్ చేద్దాం అని చెప్పేసి తన ల్యాప్టాప్ ఓపెన్ చేసి విజువల్స్ కనిపిస్తున్నాయా అని చెప్పేసి చూస్తుంది. అంతా పర్ఫెక్ట్గా ఉంటుంది. రమ్య అని చెప్పేసి పిలవడంతో వాయిస్ ఓవర్ కూడా చాలా మంచిగా వినిపిస్తుంది మేడం అని చెప్పేసి అంటుంది. ఇక అప్పుడు జేడి అలాగే అయితే నువ్వు ఇక్కడ నిలబడు, వాళ్ళు వచ్చి నిన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్తారా లేదో, మన ప్లాన్ వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం, నిన్ను మేము అక్కడి నుంచి గమనిస్తూ ఉంటాం అని చెప్పేసి చెప్తారు. నువ్వు ఫోన్ మాట్లాడుతున్నట్టుగా యాక్టింగ్ చేస్తూ ఉండు అని చెప్పేసి రమ్యకి చెప్పి జేడి కేడి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక చాటుగా ఉండి అంతా గమనిస్తూ ఉంటారు. ఇక ఇంతలో ఆ రౌడీలు అమ్మాయిల కోసం అబ్బాయిల కోసం వెతుకుతూ ఎవ్వరు దొరకక ఈరోజు ఎవ్వరు దొరకలేదురా, మనం గనక ఎవరిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళకపోతే బాయ్ మనల్ని చంపేస్తాడు, అసలే మనకి టైం లేదు, సిటీలో పోలీసులు తిరుగుతున్నారు, ఇక్కడ చుట్టుపక్కలేమో జేడీ చేసిన ప్రచారం వల్ల అమ్మాయిలు అబ్బాయిలు ఎవ్వరు రోడ్ల మీదకి రావట్లేదు భయంతో, అసలు ఇప్పుడు ఎలా అని చెప్పేసి ఇక కంగారు పడిపోతూ ఎవ్వరూ లేరన్న ఫ్రస్ట్రేషన్తో కోపంగా అటు ఇటు తిరుగుతూ ఉంటారు. ఇంతలో కాసేపటి తర్వాత వాళ్ళకి రమ్య కనిపిస్తుంది. రమ్య అటు తిరిగి ఫోన్ మాట్లాడుతూ ఉంటుంది. రమ్య ఆల్రెడీ ఆ రౌడీలని గమనించేస్తుంది. అప్పుడు రమ్య నెమ్మదిగా ఫోన్ మాట్లాడుతున్నట్టు మేడం వాళ్ళు ఆ బిల్డింగ్కి కుడివైపు నుంచి వస్తున్నారు అని చెప్పేసి చెప్తుంది. ఇక అప్పుడు కేడి వాళ్ళకి నువ్వు ఏమాత్రం అనుమానం రాకుండా ఉండాలి అని చెప్పేసి చెప్పడంతో జేడి ఉండి రమ్య నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళకి అనుమానం వచ్చేలా చేయకుండా వాళ్ళతో పాటు వెళ్ళాలి, మేము మీ వెనకాలే ఫాలో అవుతూ వస్తాం అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు రమ్య జేడీతో అలాగే మేడం అని చెప్పేసి అంటుంది. ఇంతలో మీనన్ మనుషులు అక్కడికి వచ్చి రమ్యని కిడ్నాప్ చేస్తారు. అప్పుడు రమ్య అందరూ ఎలా భయపడిపోతారో అలా భయపడిపోతున్నట్టు యాక్టింగ్ చేస్తుంది. నన్ను వదిలేయండి అని చెప్పేసి కంగారు పడినట్టు యాక్టింగ్ చేస్తుంది. ఇక జేడీ ప్లాన్ వర్కౌట్ అయిపోతుంది. ఇక వాళ్ళు రమ్యని కిడ్నాప్ చేసి అందరినీ కిడ్నాప్ చేసిన ప్లేస్ దగ్గరకే తీసుకువెళ్ళి అందరితో పాటు రమ్యని కూడా అక్కడ పడేస్తారు. ఇక పడేసి ఆ రౌడీలు ఇక మీనంతో బాయ్ ఇక సరిపోయారు, ఇక మనం వీళ్ళ అవయవాలు తీసేసేదే లేటు అని చెప్పేసి అనడంతో ఆ మీనన్ అలాగే అయితే ఆ డాక్టర్ని పిలిపించు అని చెప్పేసి చెప్తాడు. ఒక్కొక్కరిగా తీసుకువెళ్ళి ఈరోజు మొత్తం అవయవాలు తీసే పని కంప్లీట్ చేసేయండి, వెంటనే మనం ఎక్స్పోర్ట్ చేయాలి అవయవాలని అని చెప్పేసి రౌడీలతో చెప్తాడు. ఇక అప్పుడు ఆ రౌడీలు డాక్టర్కి చెప్పడానికి వెళ్తారు. ఇంకొక వైపు శ్రీవల్లి భయపడిపోతూ ఏడుస్తూ ఉంటే అప్పుడు ఇక ఆ రమ్య శ్రీవల్లికి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక మిగతా వాళ్ళేమో ఆ టాబ్లెట్స్ వేయటం వల్ల స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటారు. ఇక రమ్య అక్కడికి చేరుకోగానే లొకేషన్ ట్రాకర్ ద్వారా జేడీ కేడి ఇక మీనన్ ప్లేస్ని కనిపెట్టేస్తారు. ఇక వాళ్ళ టీంతో కలిసి అక్కడికి వచ్చి మీనన్ మీద అటాక్ చేస్తారు. ఇక మీనన్ కూడా జేడీ కేడీతో చాలాసేపే పోరాడతాడు. మీనన్ రౌడీలందరినీ కొట్టేసి ఇక అందరినీ ఓడించి మీనన్ని పట్టుకోవడానికి ట్రై చేస్తుంది. అప్పుడు మీనన్ తన చేతిలో ఉన్న గన్ తీసుకొని అక్కడే కిడ్నాప్ అయి ఉన్న శ్రీవల్లిని పట్టుకొని ఒకవేళ నువ్వు నన్ను పట్టుకోవడానికి ట్రై చేస్తే దీన్ని చంపేస్తాను, కాల్చి చంపేస్తాను అని చెప్పేసి ఇక శ్రీవల్లిని అడ్డు పెట్టుకొని ఆ ప్లేస్ నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తాడు. అప్పుడు జేడి ఉండి మర్యాదగా ఆ అమ్మాయిని వదిలేయి, లేదంటే నిన్ను చంపేస్తాను అని చెప్పేసి అంటుంది. అప్పుడు ఆ మీనన్ నువ్వు షూట్ చేసే ఒక్క సెకండ్ ముందే నేను దీన్ని చంపేస్తాను, మర్యాదగా చెప్తున్నాను, ఇది ప్రాణాలతో కావాలి అంటే మీరు అక్కడే నిలబడండి, గన్స్ కింద పడేయండి, పడేస్తారా లేదా అని చెప్పేసి ఇక మళ్ళీ శ్రీవల్లికి గన్ గురి పెడతాడు. ఇక అప్పుడు జేడీ కేడి చేసేదేమీ లేక ఇక గన్స్ కింద పడేస్తారు. ఇక మీనన్ శ్రీవల్లిని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక శ్రీవల్లిని ఒక్క క్షణం ముందుకు నెట్టేసి ఆ మీనన్ అక్కడే ఉన్న వ్యాన్లో ఎక్కి అక్కడి నుంచి పారిపోతాడు. మీనన్ని పట్టుకోవడానికి జేడీ కేడి చాలా ట్రై చేస్తాడు కానీ
అని ఆ మీనన్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక మిగతా కిడ్నాప్ అయిన పిల్లలు ఎక్కడున్నారనేది రమ్య శ్రీవల్లి చూపిస్తారు. ఇక అప్పుడు జేడీ కేడి ఆ పిల్లల్ని తీసుకుని సేఫ్గా తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అప్పగిస్తారు. ఇక జేడీ కౌశికీకి కాల్ చేసి శ్రీవల్లి క్షేమంగానే ఉంది, వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు కౌశికి థ్యాంక్ యూ జేడీ అని చెప్పేసి చెప్పి ఇక బయటకి వచ్చి బాబాయ్ శ్రీవల్లి క్షేమంగానే ఉందంట, నేను వెళ్ళి తీసుకొస్తాను అని చెప్పేసి ఇక వెళ్తూ ఉంటుంది. అప్పుడు వైజయంతి ఈ మీనన్ శ్రీవల్లిని ఎలా వదిలిపెట్టుండాడు అని చెప్పేసి కోపంగా కంగారు పడిపోతూ ఉంటుంది.